అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నప్పుడు ఒకరోజు భీముడు పాండవుల నుంచి దూరంగా వెళ్తాడు. అదే సమయమని అక్కడ ఉండే ఒక బ్రాహ్మణుల్లో ఒకడు వచ్చి అతని నిజస్వరూపంలోకి మారుతాడు. చూస్తే అది జటాసుర అనే ఒక రాక్షసుడు. అతని శరీరం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే అక్కడ ఉన్న నకుల, సహదేవ, అలానే ధర్మరాజు, ద్రౌపదిని కూడా ఒక్క దెబ్బతో ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్నప్పుడు సహదేవుడు తన శక్తుల్ని ఉపయోగించి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఎలా అయినా ఈ విషయం భీమన్నకి చెప్పాలి అనుకొని భీముడు వెళ్ళిన దారిలో భీమన్న భీమన్న అని గట్టిగా అరుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఇక్కడ ధర్మరాజు, జటాసుర నువ్వు ఎంత మూర్ఖపు పని చేసావు, రాక్షసుడిగా మమ్మల్ని ఇలా తీసుకురావటం కన్నా ఇన్ని రోజులు నువ్వు ఒక బ్రాహ్మణుడిలా ఒక పుణ్యాత్ముడిగా నటించి ఇలా ద్రౌపదికి హాని చెయ్యాలి అని చూస్తావా? నేను నీ గురించి ఏం చెప్పగలనో నాకు తెలీదు, కానీ నీకు రాబోయే చావు మాత్రం అత్యంత భయంకరంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో జటాసుర అని చెప్తాడు. ఆ మాటల్ని ఆ రాక్షసుడు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళని ఒక ప్రదేశంలో ఉంచి అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక్కసారి భూమి కదులుతుంది. ఏమైంది అని రాక్షసుడు వెనక్కి తిరిగి చూస్తే ఏనుగు లాంటి శరీరం, అత్యంత కోపంగా ఒక ఆకారం కనిపిస్తున్నారు. ఎవరు అని ఇంకాస్త దగ్గరికి వెళ్ళి చూస్తే వెనక నుండి సహదేవుడు నడుచుకుంటూ వస్తాడు. ఆ రాక్షసుడికి అప్పుడు అర్థమవుతుంది అక్కడ ఉన్నది భీముడు అని. తర్వాత ఏం జరగబోతుంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 22. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మన సబ్స్క్రైబర్ చూస్తుంటే కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. జస్ట్ ఒక్కరికైనా. ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. అప్పుడే ఈ మహాభారతం సిరీస్ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. కేవలం నచ్చితే మాత్రమే. అండ్ అలాగే ఈ సిరీస్ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకున్నా, లేకపోతే మేమేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో నుంచి అని మీరు అనుకున్నా, మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ సీజే స్టోరీస్ 2023 అని ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, తప్పకుండా ఫాలో చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. కోపంతో భీముడు, ఎంత పని చేసావు జటాసుర, నా అన్నని నా తమ్ముడిని అంతకు మించి ద్రౌపదిని తీసుకువెళ్ళావు, అంత ధైర్యం చేస్తావా? నీకు ఎలాంటి చావు ఇస్తా అంటే నువ్వు నీ కలల్లో కూడా ఊహించుండవు అని అంటాడు. వెంటనే జటాసురుడు, నువ్వు మా రాక్షసుల్ని ఎంతో మందినో చంపావు, నేను నిన్ను చంపి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా రా భీమా అని యుద్ధం మొదలు పెడతారు. దూరం నుంచి చూస్తుంటే ఒక 2 భారీ ఆకారాలు యుద్ధం చేస్తున్నట్టు అనిపించింది. అడవిలో ఉన్న చెట్లన్నిటిని వాళ్ళు తీసి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. చెట్లు అయిపోయాయి, ఇంకా పెద్ద పెద్ద బండరాళ్ళతో దాడి చేసుకుంటున్నారు. ఆ పోటీ ఇంకా గట్టిగా మారిపోతుంది. ఒకరిని పట్టుకొని ఒకరు విసిరేస్తుంటే పడిన దగ్గర ఉండేవన్నీ విధ్వంసం అయిపోతున్నాయి. అలా కాసేపు తర్వాత భీముడు ఒక్క గుద్దు ఆ రాక్షసుని మెడపై కొడతాడు. అంతే, దానితో ఆ పెద్ద శరీరం ఒక్కసారి నేల మీద పడుతుంది. వెంటనే భీముడు పట్టి గాల్లోకి ఎత్తి గట్టిగా భూమికేసి కొడతాడు. అంతటితో ఆ రాక్షసుడు అక్కడికక్కడే చనిపోతాడు. తన తమ్ముడు బలాన్ని అలానే ధైర్యాన్ని చూసి ధర్మరాజు ఎంతో మెచ్చుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత అర్జునుడు తిరిగి వచ్చేస్తాడు. అలానే కొన్ని సంవత్సరాల క్రితం గాంధర్వులతో యుద్ధం ఓడిపోయినందుకు బాధలో దుర్యోధనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు భీష్ముడు చాలా ఆవేశంగా, దుర్యోధన నీకు పదే పదే చెప్పాను ఆ పాండవుల వైపు కూడా చూడొద్దు అని, నువ్వేమో ఈ అంగరాజ కర్ణుడు ఉన్నాడని ధైర్యంతో వెళ్ళావు, ఏమైంది? అర్జునుడి బలం ముందు కర్ణుడు ఏమాత్రం కూడా నిలవలేడు అని అనగానే ఆ మాట విని కర్ణుడు కోపంతో రగిలిపోయాడు. వెంటనే దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, మిత్రమా దుర్యోధన, ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, ఎలా అయితే ఆ 4 పాండవులు వాళ్ళ అన్న కోసం 4 దిక్కులు వెళ్ళి అన్ని రాజ్యాలని సొంతం చేసుకున్నారో, నేను నీకు మాటిస్తున్నా దుర్యోధన, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నేను ఒక్కడనే నా సైన్యంతో వెళ్తా, 4 దిక్కులు ఉండే రాజ్యాన్నిటిని గెలిచి నీ కాళ్ళ దగ్గర పెడతా, ఇదే నేను నీకు చేసే ప్రమాణం అని చెప్పి తన విజయధనస్సును తీసుకొని దిగ్విజయ యాత్రను ప్రారంభిస్తాడు. ఇది చెప్పాలంటే దీనికి సెపరేట్ గా వీడియో చేయాలి, కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ దీని గురించి మనం మాట్లాడుకుందాం. అలా సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు పాండవులు అలా వెళ్తూ గంధమాదన పర్వతానికి చేరుకుంటారు. ఈ పర్వతం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, రామాయణంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శ్రీరాముడిని ఇక్కడే కలిసి
చేశారు అని చెప్పుకుంటారు. అలానే అక్కడ ఎన్నో అందమైన వృక్షాలు, అలానే పక్షులు, అలానే జంతువు జాతులు ఉంటాయి అని చెప్పుకుంటారు. అలా అక్కడికి చేరుకున్నారు, కానీ ఒక సమస్య వచ్చి పడింది. అదే వాళ్ళు వెళ్లే దారిలో ఏ మాత్రం కూడా మనుషులు వెళ్లే విధంగా కనిపించట్లేదు. అడ్డుగా ముళ్ళు రాళ్లతో ఆ దారి ఇంకా దారుణంగా ఉంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే భీముడికి గుర్తొచ్చిన ఒకే ఒక్కరు తన కొడుకైన ఘటోత్కచుడు. వెంటనే అతన్ని తలుచుకోగానే ఘటోత్కచుడు అక్కడికి వస్తాడు. భీముడికి నమస్కరించి విషయాన్ని తెలుసుకొని అందరినీ తన వీపుపై కూర్చుని పెట్టి ఆ దారిని దాటించేస్తాడు. వెంటనే భీముడు ఆశీస్సులు అలానే అనుమతి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అక్కడే కొన్ని రోజులు ఉండి ఎన్నో అద్భుతాలను చూసి ఈ జీవితానికి అన్నీ చూసేసామని పాండవులు ఎంతో సంతోషంలో ఉంటారు. ఒకరోజు ద్రౌపదితో కలిసి భీముడు అడవిలోకి పువ్వులు కొయ్యడానికి వెళ్తాడు. అక్కడ అన్నిటికన్నా ఒక పువ్వు మాత్రం ద్రౌపదికి ఎంతో బాగా నచ్చింది. దానినే సౌగంధిక పుష్పం అని కూడా అంటారు. ఆ పుష్పానికి రేఖలు బంగారంలో ఉన్నాయి. అది కోద్దాం అని ముందుకు వెళ్ళి కోసి ముందుకు చూస్తే అలాంటి పువ్వులు అక్కడ కొన్ని వందలలో ఉన్నాయి. వెంటనే ద్రౌపది భీముని దుక్కు చూసి, ఈ పువ్వులు నాకు ఎంతో బాగా నచ్చాయి, నువ్వు అడవిలోకి వెళ్ళి ఇంకొన్ని తీసుకొనిరా అని పంపిస్తుంది. ఇంకా ద్రౌపది చెప్పడమే ఆలస్యం. భీముడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అలా ఆ పువ్వులను కోస్తూ కొంత ముందుకు వెళ్ళేసరికి ఏదో పాము లాంటిదే తన కాలికి తగులుతుంది. అదేంటి అని కిందకి చూస్తే అది ఒక పెద్ద తోక. వెంటనే పక్కకి చూస్తే అక్కడే చెట్టు మీద ఒక ముసలి కోతి కూర్చొని ఉంది. దాన్ని చూసి వెంటనే భీముడు, ఏ వానరా అని గట్టిగా అరుస్తాడు. ఆ కోతి కళ్ళు తెరిచి చూస్తుంది. ఎవరు నువ్వు? చూడటానికి క్షత్రియుడిలా ఉన్నావు, పడుకున్న వాళ్ళకి నిద్రభంగం చేయకూడదు అని తెలియదా అని అంటే దానికి భీముడు, అలా అయితే ఒక క్షత్రియుడు నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో తోక పెట్టకూడదు అని నీకు తెలీదా అని అంటాడు. నిజమే, కానీ ముసిరి అయిపోవటం వల్ల నా శరీరం నా ఆధీనంలో లేదు, నా తోకను కూడా నేను ఎత్తలేకపోతున్నాను, నువ్వు తీసి పక్కన పెట్టేయొచ్చుగా అని అడుగుతుంది. ఓస్ అదెంత పని అని భీముడు వంగి తన చిటికుని వేణితో తోకను ఎత్తుదామని ప్రయత్నించాడు. ఇసుమంతైనా ఎత్తలేకపోయాడు. ఇదేంటి అని మరొకసారి తన చిటికిన వేణితో ప్రయత్నించాడు. మళ్ళీ ఎత్తలేకపోయాడు. ఆ చిటికిన వేణిని తీసేసి తన పూర్తి చేతిని ప్రయత్నించాడు. మళ్ళీ ఎత్తలేకపోయాడు. తర్వాత తన 2 చేతులతో నేను ఎవరు, వాయుదేవుడి పుత్రుడును అని గుర్తు చేసుకొని బలంతో పైకి ఎత్తాడు. అయినా సరే కదిలించలేకపోయాడు. అలా అక్కడే సగం రోజు గడిపాడు. కానీ ఇంక చివరికి తన పొగరంతా పోయి మోకాళ్ళ మీద కూర్చొని, మహాప్రభు, నాలో ఉండే అహంకారం ఇప్పుడు పోయింది, దయచేసి మీరెవరో, మీ నిజస్వరూపం ఏమిటో తెలియజేయండి అని అంటాడు. భీముడు అలా అంటాడో లేదో ఒక్కసారి గాలి గట్టిగా రావటం మొదలు పెడుతుంది. ఆ దెబ్బకి ఆ చుట్టూ ఉండే చెట్లు కూడా ఎగిరిపోతున్నాయి. భీముడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఏం జరుగుతుంది అని చూస్తే భీకరమైన గొంతుతో జై శ్రీరామ్ అని వినబడింది. అతనే ఇంకెవరో కాదు, సాక్షాత్తు వాయుదేవుడు పుత్రుడు. ఎవరు యుద్ధ భూమిలో నిలబడితే శత్రువు ఎవరు అయినా వెన్నులో వణుకు పుడుతుందో, అతని పేరు చెప్పితే తెలియకుండానే ప్రతి ఒక్కరిలో భయం బాధ్యత గుర్తుకు వస్తుందో, సాక్షాత్తు శ్రీరాముని దూతగా ఒక్క మాట చెప్పినందుకే వెళ్ళి మొత్తం లంక నగరాన్ని రావణాసురుడు ముందే బూడిద చేసి తిరిగి వచ్చిన మహావీరుడు అతనే ఇంకెవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడు. భీమ, మన ఇద్దరికి తండ్రి వాయుదేవుడే కాబట్టి నువ్వు నాకు సోదరుడివి అవుతావు. నువ్వు ఎంతో బలవంతుడివే, కానీ ఈ రోజు వరకు నీలో ఉండే ఒకే ఒక దుర్లక్షణం అహంకారం. అహంకారం ఉండే మనిషి వల్ల కేవలం అతనికే కాకుండా అతని చుట్టుపక్క ఉండే వారికి కూడా నష్టం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ నువ్వు ఆ ఒక్క లక్షణాన్ని కూడా వదిలిపెట్టేశావు. ఇంకా నీకు తిరుగులేదు. నేను ఎల్లప్పుడూ నీకు సహాయం చేస్తూనే ఉంటాను, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి అని దీవించి అక్కడి నుంచి మాయమైపోతారు. అంతే, ఇంకా భీముడి ఆనందానికి హద్దులు లేవు. సంతోషంతో గెంతులు వేసుకుంటూ వచ్చి మరీ అక్కడ ఉండే వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్తాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మహాభారతంలో అత్యంత బలమైనవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది భీముడు మాత్రమే. అలాంటి భీముడే కేవలం తోకను కూడా ఎత్తలేకపోయాడు అంటే హనుమంతుడు ఎంత శక్తివంతుడో అర్థం చేసుకోండి. అందరూ చాలా సంతోషిస్తారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు కామ్యాకి అనే అడవులలో వేట కోసం తిరుగుతూ ద్రౌపదిని ఒక దగ్గర ఉంచి పాండవులు వేటకు వెళ్తారు. అప్పుడు జయద్రథుడు అంటే దుర్యోధనుడి చెల్లైన దుస్సల భర్త
రెండవ పెళ్లి చేసుకుందామని ఆ అడవి మీదుగా వెళ్తున్నాడు. దారిలో ఎంతో అందంగా ఉండే ద్రౌపదిని చూసి దగ్గరికి వెళ్ళి, ఈ పాండవులను వదిలేసి నాతో వచ్చేయ్, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను బాగా చూసుకుంటా అని అంటాడు. ఆ మాట విన్న వెంటనే ద్రౌపది కోపంతో జయద్రథుడి ముఖంపై వద్దు అని చెప్పేస్తుంది. అయినా సరే కోపంతో ద్రౌపదిని బలవంతంగా తన రథంకి ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఈ విషయం తెలిసిన పాండవులు వాళ్ళ ఆయుధాలు పట్టుకొని గుర్రం మీద కోపంతో బయలుదేరారు. ఇంకా జయద్రథుడు దొరికితే మాత్రం వదలకూడదు అని అందరూ నిర్ణయించుకున్నారు. ఆ కోపంతో వెళ్తుంటే పాండవులు వెనకే వస్తున్నారనే విషయం తెలిసిన జయద్రథుడు భయంతో తన ప్రాణాలని కాపాడుకోవటానికి ద్రౌపదిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అయినా సరే అర్జునుడు భీముడు కోపంతో వేటాడి మరీ పట్టుకుంటారు. పట్టుకొని తెచ్చి ద్రౌపది కాళ్ళ దగ్గర పడేస్తారు. వీడిని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే ధర్మరాజు వీడిని చంపడం సరికాదు, ఎందుకంటే వీడు మన చెల్లి అయిన దుస్సల భర్త, వీడిని చంపి ఆ బాధను మన చెల్లి అనుభవించేలా మనం చెయ్యలేము, కాబట్టి వీడిని వదిలేద్దాం కానీ అని చెప్పి అతన్ని చంపకుండా మొత్తం గుండు కొట్టించి ఈ విషయం ఎప్పటికీ గుర్తుండాలి నీకు అని వదిలేస్తారు. ఇంతగా పాండవులు అవమానించినందుకు బాధగానే ఉన్నా ఏం చెయ్యలేకపోతాడు. జయద్రథుడు ఆ అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి కథ ఇంకా అద్భుతంగా మారబోతుంది. ఎందుకంటే తరువాత వచ్చే ఎపిసోడ్లో పాండవులు అందరూ చనిపోబోతున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. అదేంటి అనుకుంటున్నారా? అర్జునుడిని ఎవరు చంపగలరు, భీముడిని ఎవరు చంపగలరు, అసలు పాండవుల్ని ఎవరు చంపగలరు అని అనుకుంటున్నారా? అసలు ఏం జరగబోతుంది ఇదంతా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు నా నెక్స్ట్ ఎపిసోడ్ అయిన MB ఎపిసోడ్ 22 కోసం వెయిట్ చేయాల్సిందే. గైస్, ముందు చెప్పినట్టుగానే మనం 5Kకి చాలా దగ్గరగా ఉన్నాం. ఒకవేళ మేము 5Kకి డిజర్వ్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చేయడానికి. సో గైస్, వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఆ పనిలో ఉండండి. లెట్స్ మీట్ అగైన్ ఆన్ MB ఎపిసోడ్ 23.